హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఇవాళ వీడియోలో స్ట్రింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, సో మనకి స్ట్రింగ్స్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి అంటే, సో ఏదైనా సరే డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ మధ్యలో మనం ఒక లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని కనుక రిప్రజెంట్ చేస్తే, సో అది మొత్తం మనం స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో అండ్ దాని డేటా టైప్ కూడా మనం ప్రీవియస్గా చెక్ చేసాం. సో ఏదైనా సరే ఒక డబుల్ కోట్స్ మధ్యలో ఒక లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక ఉంటే, సో దాన్ని మనం స్ట్రింగ్ అనే డేటా టైప్గా రిప్రజెంట్ చేస్తాము అని అనుకున్నాం, రైట్? సో అలాగే సో మెనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా స్ట్రింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో సేమ్ సిమిలర్ టు దట్, సో మనకి పైథాన్లో కూడా స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి. మనకి స్ట్రింగ్స్ అనగానే ఏంటి, ఒక ఇట్లా ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే డబల్ కోట్స్ మధ్యలో మనం ఇట్లా క్యారెక్టర్స్ని రాసాం, ఒక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని రాసాం, రైట్? సో ఇప్పుడు ఈచ్ క్యారెక్టర్కి ఒక్కొక్క కోడ్ అయితే ఉంటుంది. సో దాన్నే యూనికోడ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనే లెటర్కి మనం దానికి కోడ్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో దానికంటూ ఒక మెథడ్ ఉంటుంది, ఓఆర్డి అని చెప్పేసి. ఓకే, సో బై యూజింగ్ దెమ్ మనం ఏంటి అంటే పర్టికులర్ క్యారెక్టర్కి మనం యూనికోడ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ అనేది కూడా మనకి స్ట్రింగ్ అనే డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఈచ్ క్యారెక్టర్ కూడా మనకి స్ట్రింగే. అండ్ మనకేంటి అంటే ఈచ్ క్యారెక్టర్ లెంత్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే హెచ్ అనే ఒక్క లెటర్కి సో మనకి 1 అని చెప్పేసి అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక స్ట్రింగ్ అనేది ఇట్లా మనం ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసాం, హలో వరల్డ్ అనే వాల్యూని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకవేళ హెచ్ అనే లెటర్ని మనం యాక్సెస్ చేయాలి ఆర్ ప్రింట్ చేయాలి అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే స్ట్రింగ్స్ కాన్సెప్ట్లో ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇండివిజువల్ క్యారెక్టర్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఇండెక్సింగ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, సో అది ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాం. సో ఓకే, సో మనకి పైథాన్లో ఇట్లా ఒక కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండి ఒక స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తే, సో మనకి ఇక్కడ ఇండెక్సింగ్ అనేది 0 అనే పొజిషన్ నుంచి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ హెచ్ అనే పొజిషన్ ఎంత అంటే 0. సో 0, 1, 2, 3, 4, 5 అండ్ 6 ఇక్కడ స్పేస్ కూడా కన్సిడర్ చేస్తాం మనం. ఓకే, సో ఇలాగా మనం ఒక వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఇండెక్స్ మెథడ్. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఏ ఈక్వల్ టు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సాయి ప్రకాష్ అని చెప్పేసి నేను నా నేమ్ని ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ ఈ క్యారెక్టర్ కూడా మనకి కన్సిడర్ అవుతుంది, లైక్ స్పేస్ కూడా. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ దీన్ని ప్రింట్ చేద్దాం మనం. సో ప్రింట్ ఆఫ్ ఏ అనగానే మనకి ఏం రావాలి, అవుట్పుట్ అయితే ఇట్లా మన నేమ్ అయితే వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఫస్ట్ లెటర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నా, లైక్ ఫస్ట్ లెటర్. సో ఫస్ట్ లెటర్ మనకి ఏముంది, ఎస్ ఉంది, రైట్? సో ఏ ఆఫ్ 0 అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ లెటర్ అనే వేరియబుల్ తీసుకొని ఇండెక్సింగ్ అనే టాపిక్ని మైండ్లో ఉంచుకొని సో మనం ఫస్ట్ లెటర్ని యాక్సెస్ చేస్తున్నాం. సో 0 అనే పొజిషన్లో కూడా మనకి ఎస్ అనేది ఉంది. సో ఏ ఆఫ్ 0 అనగానే మనకి ఫస్ట్ లెటర్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఫస్ట్ లెటర్ అనగానే సో మనకి ఇప్పుడు ఏం రావాలి అవుట్పుట్ అంటే ఎస్ అనే లెటర్ రావాలి. సి హియర్. ఓకే, సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లెటర్కి చూద్దాం, లైక్ సెకండ్ లెటర్ సో ఈక్వల్ టు ఏ ఆఫ్ 1. సో ఇప్పుడు ప్రింట్ సెకండ్ లెటర్ చేద్దాం మనం. సి హియర్ మనకి ఏ అనేది అవుట్పుట్గా వచ్చింది. ఓకే, సో అలాగే మనం థర్డ్ లెటర్ని కూడా అండ్ ఫోర్త్ లెటర్ని మనం ప్రింట్ చేయొచ్చు. సారీ, సో ఫోర్త్ లెటర్ అండ్ ఫిఫ్త్ లెటర్. సో ఫస్ట్ మనం వీటిని ప్రింట్ చేద్దాం ఇప్పుడు. సో ప్రింట్ ఆఫ్ థర్డ్ లెటర్, ప్రింట్ ఫోర్త్ లెటర్ అండ్ ప్రింట్ ఫిఫ్త్ లెటర్.
ఓకే. సో మనం ఏం చేస్తున్నాము అంటే థర్డ్ లెటర్ని, ఫోర్త్ లెటర్ని, ఫిఫ్త్ లెటర్ని దాని పొజిషన్స్ ఇచ్చి యాక్సెస్ చేస్తున్నాం. సి హియర్ మనకి ఇక్కడ స్ట్రింగ్ స్పేస్ కూడా ఒకటి వాల్యూ లాగా కన్సిడర్ అయింది. ఓకే. సో ఈ విధంగా మనం ఇండెక్సింగ్ అనే టాపిక్ని యూస్ చేసుకొని ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్ని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సో లెట్ మీ క్లియర్ ఆఫ్ దిస్. అండ్ మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే స్ట్రింగ్స్లో స్లైసింగ్ అనేది ఇంకొక టాపిక్ ఉంటుంది. సో స్లైసింగ్ అనేది ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్ట్రింగ్ అనేది ఉంది, రైట్? ఇక్కడ ఒక స్ట్రింగ్ అనేది ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే నాకు హెచ్ అనే లెటర్ దగ్గర నుంచి ఈ ఓ అనే లెటర్ దాకా నాకు ఆ స్పెసిఫిక్ పార్ట్ మాత్రమే కావాలి అనుకుంటే అప్పుడు మనం ఈ స్లైసింగ్ అనే టాపిక్ని యూస్ చేస్తాం. ఓకే. సో పర్టికులర్ రేంజ్ దగ్గర నుంచి మనకి క్యారెక్టర్స్ కావాలి అంటే సో మనం ఈ స్లైసింగ్ అనేది యూస్ చేస్తాం. అండ్ దీనికి సింటాక్స్ వచ్చేసరికి సో మనం ఏం చేస్తాము అంటే స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఎండ్ ఇండెక్స్ అని చెప్పేసి ఇస్తాం. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో మనకి స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అనుకున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ బి అనే దానికి, బి అనే వేరియబుల్కి హెలో వరల్డ్ అని చెప్పేసి అసైన్ చేస్తున్నాం, రైట్? ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బి అనే ఈ వాల్యూలో మనకి 2 అంటే స్టార్టింగ్ ఇండెక్స్ 2 ఇచ్చారు ఇక్కడ ఎగ్జాంపుల్లో. సో అంటే ఏమవుతుంది 0 1 2. సో ఎల్ అనే లెటర్ దగ్గర నుంచి 5th పొజిషన్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకే. సో స్టార్ట్ ఇండెక్స్ మాత్రం ప్రింట్ అవుతుంది, బట్ ఎండ్ ఇండెక్స్ అనేది ప్రింట్ అవ్వదు. ఎండ్ ఇండెక్స్ ముందల నెంబర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని పొజిషన్గా తీసుకొని మనం అవుట్పుట్ అనేది వస్తుంది. సి హియర్. సో స్టార్ట్ ఫ్రమ్ ద పొజిషన్ 2, స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసరికి 2 అవుతుంది. అండ్ మనం ఇక్కడ 5 ఇచ్చాం కదా, సో 5 అనేది ఇంక్లూడ్ అవ్వదు, 4 దాకా మనకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 0 1 2 అంటే ఎల్ దగ్గర నుంచి. ఓకే. సో ఎల్ దగ్గర నుంచి 2 3 4 5 అంటే ఈ కామా అనేది కూడా మనకి ఇంక్లూడ్ అవ్వదు. ఓకే. సో ఇక్కడ దాకా ప్రింట్ అవుతుంది, ఎల్ఎల్ఓ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ ఈక్వల్ టు హెలో వరల్డ్. ఓకే. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఒక రేంజ్ని ఆర్ పార్ట్ని, స్పెసిఫిక్ పార్ట్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం, స్పెసిఫిక్ పార్ట్. ఓకే. సో ఇప్పుడు దానికి ఏం చేస్తామంటే ఏ ఆఫ్ 2 దగ్గర నుంచి మనం 5 దగ్గర దాకా అనుకుంటాం. సో ప్రింట్ ఆఫ్ స్పెసిఫిక్ పార్ట్. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, సి హియర్ ఎల్ఎల్ఓ అని చెప్పేసి వస్తుంది. అదే మనం ఇక్కడ 6 అని ఇచ్చామనుకోండి, సో అప్పుడు మనకి ఈ స్పేస్తో సహా కన్సిడర్ అవుతుంది. మనం ఇక్కడ కామా పెడదాం సో మీకు బాగా అర్థమవుతుంది. సి హియర్ ఎల్ఎల్ఓ అంటే 0 1 2 3 4 5. సో 6 అనేది ఇది డబ్ల్యూ అనే లెటర్, బట్ 6 అనేది ఇంక్లూడ్ అవ్వదు కదా, సో కామా దాకా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఒక స్ట్రింగ్ స్లైసింగ్ని యూస్ చేసుకొని మనం ఒక స్పెసిఫిక్ పార్ట్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చేద్దాము జస్ట్ దీని మీద. లెట్ మీ టేక్ వర్డ్ అనే ఒక వేరియబుల్కి నేను మ్యాంగో అని చెప్పేసి ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు నేనేం చేయాలి అంటే స్పెసిఫిక్ పార్ట్ కావాలి మనకి. సో ప్రింట్ ఆఫ్ వర్డ్లో మనకి ఒక ఈ 0 పొజిషన్ ఉంది కదా, సో 0 1 2. సో మనకి 2 అనే పొజిషన్ దగ్గర ఉన్న వాటికి కావాలి. ఓకే. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే 0ని ఇంక్లూడ్ చేస్తాం స్టార్ట్ ఇండెక్స్ అండ్ 0 1 2 3. సో జీ అనేది యాక్చువల్గా అయితే ఏంటి 0 1 2 3. సో జీ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది, రైట్? సో
సో ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి మనకి మ్యాన్ అనేదాకా మనకి ప్రింట్ అవ్వాలి. సీ హియర్. సో మనకి ఈ విధంగా స్ట్రింగ్ స్లైసింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇది నార్మల్ స్లైసింగ్ అయిపోయింది. అదేవిధంగా మనం నెగిటివ్ స్లైసింగ్ అనేది ఉంటుంది. సో నెగిటివ్ స్లైసింగ్ ఇన్ ద సెన్స్ హియర్ మనం బ్యాక్ సైడ్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సో మనం మైనస్ తోటి రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా వెయిట్ లెట్ మీ షో దిస్. సో ఏ ఈక్వల్ టు హలో వరల్డ్ అని చెప్పేసి తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం నెగిటివ్ స్లైసింగ్ యూజ్ చేద్దాం. ఓకే. నెగిటివ్ అంటే దీనికి స్పెసిఫిక్ పార్ట్ని తీసుకుందాం ఫస్ట్. సో స్పెసిఫిక్ పార్ట్ ఈక్వల్ టు సో ఏ ఆఫ్ మనం -1 అందాం ఫస్ట్. ఓకే. సో -1 అనగానే మనకి ఏమవుతుంది అంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే 0 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే -1 అనగానే ఏమవుతుంది అంటే ఇక్కడ డి అనే లెటర్ని మనం యాక్సెస్ చేస్తున్నట్టు. సో వెనక నుంచి మనకి యాక్చువల్గా అయితే ఏంటి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? సో 0 దగ్గర నుంచి మనకి ఇక్కడ 10 అనే దాకా ఉంది. బట్ నెగిటివ్ ఇండెక్సింగ్ అనగానే ఏంటి అంటే వెనక నుంచి చూస్తున్నప్పుడు మనకి ఈ పొజిషన్ ఏదైతే ఉందో లాస్ట్ లెటర్ది దాన్ని -1 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు డీకి ఏమవుతుంది, దాని పొజిషన్ -1 అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేద్దాం. సో సి హియర్ -d అని చెప్పేసి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే -1 కాలన్ మనం ఇక్కడ -1 సారీ ఇక్కడ -1 -2 -3 -4 -5. ఓకే. సో మనకి -5 దగ్గర నుంచి మనకి అవుట్పుట్ అనేది కావాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ -1 to -5 అని ఇస్తామా? ఒకసారి దీన్ని చూద్దాం. ఇది ఎర్రర్ రావాలి యాక్చువల్గా. సి హియర్ మనకి అవుట్పుట్ అనేది రాదు. ఓకే. సో ఎందుకు అంటే మనం ఇక్కడ ఎలా సింటాక్స్ ఇవ్వాలి అంటే సో ఏ ఆఫ్ సో -5 to -1. సో ఈ విధంగా ఇవ్వాలి. ఇక్కడ ఎలా చూస్తుంది అంటే సి హియర్ -1 2 3 4 5, రైట్? సో ఇక్కడ మనకి స్టార్ట్ ఇండెక్స్ ఏమవుతుంది, మనం వరల్డ్ అనేది కావాలనుకుంటున్నాం. సో ఇక్కడ -5 అనే పొజిషన్లో W అనేది ఉంది. ఓకే. సో ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేద్దాం. సో D అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. ఎందుకు అంటే సో మనకి ఇది లాస్ట్ ఇండెక్స్ అవుతుంది. సో మనం ఇందాక చూసినట్లయితే స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఎండ్ ఇండెక్స్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. ఓకే. సో సేమ్ హియర్ నెగిటివ్ ఇండెక్స్లో మనం ఏదైతే ఇక్కడ ఎండ్ ఇండెక్స్ ఇస్తున్నామో అది కన్సిడరేషన్లోకి రాదు, రైట్? సో దానికోసం మనం ఏం చేయాలి అంటే సో ఇక్కడ దీన్ని వదిలేద్దాం. మనం ఇప్పుడు వరల్డ్ అని చెప్పేసి రావాలి. సి హియర్. ఓకే. వరల్డ్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే కాన్సెప్ట్ సో మనకి నార్మల్ ఇండెక్సింగ్ అయితే స్టార్ట్ పొజిషన్ నుంచి ఎండ్ పొజిషన్ వరకు ఇస్తాము. ఎండ్ పొజిషన్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. బట్ ఇన్ ద నెగిటివ్ ఇండెక్సింగ్ ఏమవుతుంది అంటే సో ఎక్కడి నుంచి అయితే మనకి పొజిషన్ లైక్ ఏదైతే వాల్యూ ఉందో వాల్యూ యొక్క పొజిషన్ని మనం లైక్ ఇక్కడ ఇట్ సైడ్ నుంచి చూసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం నెగిటివ్ ఇండెక్సింగ్ని యూస్ చేసుకోవాలి. లైక్ -1 -2 -3 -4 -5. ఓకే. సో -5 దగ్గర నుంచి మనం ఇవ్వాలి. అప్పుడు -5 అనేది స్టార్టింగ్ పొజిషన్ అవుతుంది అండ్ ఏదైతే ఇక్కడ ఇస్తున్నామో అది ఎండ్ పొజిషన్ అవుతుంది. ఓకే. సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఇంకొక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనం 1 దగ్గర నుంచి స్టార్ట్ ఇవ్వచ్చు అండ్ ఎండ్ ఇండెక్స్ అనేది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. బట్ ఇన్ కేస్ మనకి స్పెసిఫిక్ పార్ట్ వరకు కావాలి అంటే అప్పుడు మనం
ఎండ్ ఇండెక్స్ అనేది ఇస్తాం. ఇప్పుడు కాలన్ పెట్టేసి వదిలేసామనుకోండి ఏమి ఇవ్వకుండా, అప్పుడు ఏమవుతుంది అంటే 0, 1. సో 1 అనేది స్టార్ట్ ఇండెక్స్ అవుతుంది, బట్ ఎండ్ ఇండెక్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో ఇక్కడ ఈ దగ్గర నుంచి ఉన్నాయి మొత్తం ప్రింట్ అవుతాయి. సో ప్రింట్ ఆఫ్ a of 1. See here. సో మనకి అవుట్పుట్ అయితే ఇలా ఎల్లో వరల్డ్ అని చెప్పేసి వచ్చింది. హెచ్ అనేది ఎక్స్క్లూడ్ అయింది, ఎందుకంటే మనం స్టార్ట్ ఇండెక్స్ అనేది ఈ దగ్గర నుంచి ఇస్తున్నాం. ఓకే, సో ఐ హోప్ మీకు స్ట్రింగ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెషన్లో పిన్ చేయండి. ఓకే, సో అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్ట్రింగ్ లెంత్. ఓకే, సో ఇప్పుడు మనం స్ట్రింగ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే లెంత్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో సీ హియర్ len ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని స్ట్రింగ్ యొక్క సైజ్ ఆర్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఏ ఈక్వల్ టు హెలో వరల్డ్ అనే ఉంది. సో మనకి ఇప్పుడు లెంత్ కావాలి. సో లెంత్ ఈక్వల్ టు లెంత్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, len ఆఫ్ ఏ అంటున్నా. సో len అనేది ఒక ఫంక్షన్. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ లెంత్. ఇప్పుడు ఏమవుతుంది అవుట్పుట్? సో మనకి అవుట్పుట్ అనేది 11 వచ్చింది. సో దీని సైజ్ ఎంత? 11. ఓకే, స్పేస్తో సహా ఇది ఇంక్లూడ్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనకి లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో అది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేస్తాం. అండ్ మనకి స్ట్రింగ్స్ మెథడ్స్. సో ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో మనకి స్ట్రింగ్స్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని బిల్ట్ ఇన్ మెథడ్స్ అనేవి పైథాన్లో ఉంటాయి. సో అవి యూజ్ చేసుకున్నాము అంటే సో మనకి ఏంటి అంటే చాలా టైం అనేది తగ్గిపోతుంది. ఓకే, సో మనం ప్రతిదానికి కోడ్ రాయకుండా సో ఈ బిల్ట్ ఇన్ మెథడ్స్ని యూజ్ చేసుకోవటం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అండ్ ఈజీగా మనకి అవుట్పుట్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్ట్రిప్ అనే ఒక మెథడ్ ఉంటుంది ఫస్ట్. ఓకే, స్ట్రిప్. సో ఈ స్ట్రిప్ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే, సో మనకి ఒకవేళ స్పేసెస్ గనక ఇంక్లూడ్ అయింది అనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ సో డబల్ కోట్స్ మధ్యలో ఫస్ట్ ఒక లెటర్కి స్పేస్ ఇచ్చాము అండ్ ఇక్కడ ఎండ్లో కూడా మనకి ఒక స్పేస్ ఇచ్చాము. ఇది యాక్చువల్గా అయితే ఏం ప్రింట్ అవుతుంది, మొత్తం స్పేస్తో సహా ప్రింట్ అయ్యి మనకి హలో వరల్డ్ అని చెప్పేసి రావటం జరుగుతుంది. అదే ఇప్పుడు స్ట్రిప్ ఆఫ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకుంటే ఇదేమవుతుంది అంటే ఇక్కడ మనకి ఏదైతే ఎక్స్ట్రా స్పేసెస్ ఉన్నాయో అవి మొత్తం రిమూవ్ చేసి జస్ట్ మనకి ఆ వర్డ్ని మాత్రమే ఇస్తుంది. ఓకే, దీని ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్ మీ టేక్ వర్డ్ ఈక్వల్ టు, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే హలో. సో ఈ విధంగా మనకి స్పేసెస్ అనేవి యాడ్ చేసి ఇచ్చాం. సో ఫస్ట్ మనం దీన్ని ప్రింట్ చేద్దాం. సో వర్డ్ ఆఫ్, సో వర్డ్ అనగానే మనకి ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. సీ హియర్. సో మనకి అవుట్పుట్ కూడా ఇట్లా స్పేసెస్ తోటి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే దీన్ని రిమూవ్ చేయాలి, అంటే స్పేసెస్ని. సో అప్పుడు ఏం చేయాలి అంటే వర్డ్ డాట్ స్ట్రిప్ ఆఫ్ అని చెప్పేసి ఒక మెథడ్ని యూజ్ చేసుకుంటే మనకి వైట్ స్పేసెస్ అనేవి పోయి సో మనకి ఇట్లా అవుట్పుట్ అనేది క్లియర్గా హలో అని చెప్పేసి వచ్చింది. ఓకే, సో ఇదొక స్ట్రింగ్ మెథడ్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొక మెథడ్ ఏంటి అంటే లోయర్ ఆఫ్. ఓకే, సో లోయర్ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఇన్ కేస్ మనం ఒక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు ఆ వాల్యూ ఏదైతే ఉందో సో దానిలో కనుక కొన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటే సో దాన్ని మనం మొత్తం స్ట్రింగ్ మొత్తాన్ని లోయర్గా అంటే లోయర్ కేస్లో కన్వర్ట్ చేయాలి అంటే లోయర్ ఆఫ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్ని లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తాం. సో దీనికోసం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మొత్తం
ఇట్లా క్యాపిటల్ లెటర్స్లో తీసుకున్నాను. ఓకే, హలో వరల్డ్ అని చెప్పేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఏ డాట్ లోయర్ ఆఫ్ అని చెప్పేసి ఇలాంటి ఒక బిల్ట్-ఇన్ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. ఇదేం చేస్తుంది, ఒక స్ట్రింగ్ యొక్క కాపీని లోయర్ కేస్లో కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, సీ హియర్. సో మనకి అన్నీ హలో వరల్డ్ అని చెప్పేసి లోయర్ కేస్లో వచ్చినాయి. యాక్చువల్గా మనం ఇచ్చింది ఏంటి, క్యాపిటల్ లెటర్స్, రైట్? సో ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అప్పర్ అని ఇంకొక మెథడ్ ఉంటుంది. సో అప్పర్ ఆఫ్ అనే ఏం చేస్తుంది, ఇన్ కేస్ మనం ఇక్కడ సో బి ఈక్వల్ టు హలో వరల్డ్ అని చెప్పేసి లోయర్ కేస్లో ఇస్తాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ ఆఫ్ బి డాట్ అప్పర్ ఆఫ్ అనగానే ఇది ఏమవుతుంది అంటే సో మనకి ఇది అప్పర్ కేస్లో కన్వర్ట్ అవుతాయి, అంటే లైక్ క్యాపిటల్ లెటర్స్. సి హియర్. సో హలో వరల్డ్ అని చెప్పేసి మనకి క్యాపిటల్ లెటర్స్ అయితే రావటం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇంకొక మెథడ్ రీప్లేస్. సో రీప్లేస్ ఆఫ్ అనే ఒక మెథడ్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ స్ట్రింగ్లో హెచ్ అనేది ఉంది, హెచ్ అనే లెటర్ ఉంది. సో ఈ హెచ్ అనే లెటర్ ప్లేస్లో నేను జే అనేది రీప్లేస్ చేయాలి. ఓకే, అప్పుడు మనకి ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఇది ఎలా ఉంటుందంటే సింటాక్స్ రీప్లేస్ ఆఫ్ మనం ఏదైతే స్ట్రింగ్ని మార్చాలనుకుంటున్నామో లైక్ క్యారెక్టర్ని అది ఇచ్చేసి ఇక్కడ సో కామా సపరేటెడ్ తోటి మనం ఏదైతే న్యూగా వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఏ ఈక్వల్ టు మ్యాంగో అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఈ ఎమ్ అనే ప్లేస్లో నేను ఏదో ఒక లెటర్ పెట్టేస్తా. సో బి అని ఇస్తాను. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, ప్రింట్ ఆఫ్ ఏ డాట్ రీప్లేస్ ఆఫ్ ఇది స్ట్రింగ్లోనే మెన్షన్ చేయాలి. ఓకే, సో ఎం కామా ఎస్. ఓకే, సో ఎం అనే ప్లేస్లో నేను ఎస్ అనే దాన్ని రీప్లేస్ చేయాలి. సి హియర్ మనకి శాంగో అని చెప్పేసి ఇట్లా అవుట్పుట్ అయితే వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ స్ప్లిట్ అనే ఇంకొక మెథడ్. సో స్ప్లిట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే స్ప్లిట్ ఆఫ్ మనం ఏదైనా సరే ఇక్కడ ఏ వాల్యూ దగ్గర మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో లెట్ మీ టేక్ ఏ ఈక్వల్ టు హలో వరల్డ్. ఓకే, సో ప్రింట్ ఆఫ్ ఏ డాట్ లైక్ ఇదేంటి మనం అనుకున్న మెథడ్ స్ప్లిట్. సో స్ప్లిట్ ఆఫ్ అనగానే మనకి ఏం రావాలి అంటే సి హియర్. సో మనకి ఇదంతా స్ప్లిట్ అయిపోతుంది, లైక్ ఇక్కడ కామా ఎక్కడైతే ఉందో సో అక్కడ స్ప్లిట్ అయ్యి ఈచ్ వర్డ్ అనేది మనకి లైక్ స్ట్రింగ్స్లో రిప్రజెంట్ అయ్యి వస్తుంది. ఓకే, అండ్ మనం ఇంకొకటి మెథడ్స్ చూద్దాము, లైక్ చెక్ స్ట్రింగ్. ఒకవేళ మనం ఇచ్చిన క్యారెక్టర్ అనేది ఒకవేళ ఈ స్ట్రింగ్లో కనుక ప్రెజెంట్ అయితే ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేదంటే నాట్ ఫాల్స్ అని చెప్పేసి వస్తుంది. ఒకసారి దీన్ని చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏ ఈక్వల్ టు హలో వరల్డ్ అని చెప్పేసి ఉంది, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇఫ్ హెచ్ ఇన్ ఏ అప్పుడేంటి ప్రింట్ హెచ్ ఈజ్ ఇన్ ఏ. ఇలా జస్ట్ మనం జస్ట్ ఈ కండిషనల్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకవేళ హెచ్ అనే లెటర్ ఈ ఏ అనే వేరియబుల్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంది అంటే అప్పుడు మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. హెచ్ ఈజ్ ఇన్ ఏ.
సో ఈ విధంగా జస్ట్ ఇదొక స్ట్రింగ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయడం, ఇన్ నాట్ ఇన్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు స్ట్రింగ్ కంకాటినేషన్ అనే దాని గురించి చూద్దాం. సో స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి. లైక్ ఏ అనే దానిలో హెలో ఉంది, సో బి అనే దానిలో వరల్డ్ అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు మనం ఆ రెండింటిని యాడ్ చేసి ఒక న్యూ వేరియబుల్ ఆర్ న్యూ అవుట్పుట్ని మనం జనరేట్ చేయాలి అంటే, సో స్ట్రింగ్ కంకాటినేషన్ అనేది చేయాలి. సో కంకాటినేషన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎడిషన్. ఓకే, సో ఏ ప్లస్ బి చేస్తే హెలో వరల్డ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఏ ఈక్వల్ టు హెలో అండ్ బి ఈక్వల్ టు హెలో ప్రకాష్. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అనగానే మనకి అవుట్పుట్ చూడండి ఇట్లా కంబైన్డ్గా వచ్చింది. బట్ మనకి ఇక్కడ స్పేస్ సపరేటెడ్ అయితే రాలేదు. సో ఎందుకంటే మనం స్ట్రింగ్స్లో స్పేస్ కూడా కన్సిడర్ చేస్తాం అనుకున్నాం. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొత్తగా ఒక స్ట్రింగ్ని లైక్ ఒక స్పేస్ని యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనం ఇక్కడ కూడా స్పేస్ని ఇవ్వచ్చు. సో బట్ ఇక్కడ ఏంటి అంటే మనం జస్ట్ ఇక్కడ స్పేస్ని ఒకదాన్ని యాడ్ చేద్దాం. సో ఒక నోట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఓన్లీ సేమ్ డేటా టైప్స్ని మాత్రమే ఎడిషన్ చేయగలరు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ హెలో అని చెప్పేసి ఉంది, బట్ మీరు ఇక్కడ బి అనే వేరియబుల్లో 20 అని చెప్పి తీసుకున్నారనుకోండి, సో మనకి అది అవుట్పుట్ అనేది రాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి ఈక్వల్ టు నేను 20 అని చెప్పి తీసుకుంటా. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ సి అన్నాం, ఇదేమొస్తుంది సి, టైప్ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. సో ఇట్ కెన్ కంకాటినేట్ ఓన్లీ స్ట్రింగ్ నాట్ టు లైక్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ అని చెప్పేసి వస్తుంది, నాట్ ఇంట్ అని. సో ఏంటి అంటే ఇక్కడ మీనింగ్ సేమ్ డేటా టైప్. ఇప్పుడు మనం స్ట్రింగ్స్ని యాడ్ చేయొచ్చు, ఆర్ లైక్ ఇంటీజర్ యాడ్ చేయొచ్చు, అలాగా ఏదైనా చేయొచ్చు. బట్ ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్ని యాడ్ చేయటం కుదరదు. ఓకే, సో ఇలాగా టైప్ ఎర్రర్ అయితే వస్తుంది. దట్స్ ఇట్ గైస్. సో మనం ఇవాళ వీడియోలో స్ట్రింగ్స్ అండ్ స్ట్రింగ్స్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ టాపిక్లో కూడా మనం స్ట్రింగ్స్ని కన్సిడర్ చేద్దాం. ఓకే, యా, థ్యాంక్ యూ.